హాయ్ గైస్, వెల్కమ్ టు గీతాంజలి. మళ్ళీ వచ్చింది మూవీ రివ్యూ. సినిమా ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించి కానీ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కన్నా కొంచెం బెటర్ అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ ఎందుకు భయ్యా అలా చేస్తారు ఒకేసారి? అసలు క్లైమాక్స్ బాగాలేదు. అసలు స్టోరీ అంతా బాగానే డిజైన్ చేశారు, కానీ ఎక్కడో చిన్న లోపం అంటూ ఉన్నది అంటే అది క్లైమాక్స్ మాత్రమే. సీక్వెల్కి తగ్గ స్టోరీ రాసుకున్నారు, కానీ ఎందుకు క్లైమాక్స్ బాగాలేకపోతే సినిమా అంతా డల్ అయిపోయినట్టే అనిపిస్తుంది. క్లైమాక్స్లోనే కదా చప్పట్లు పడాల్సింది, కానీ క్లైమాక్సే డల్ చేస్తారు మీరు. క్లైమాక్స్లో బోల్డ్ సినిమాల్లో ఒకేసారి కనిపిస్తారు. గంగా ఎందుకు వచ్చింది? ఆ సినిమా ఎందుకు వచ్చింది? అసలు గంగాలో ఉన్నట్టే క్లైమాక్స్ ఇక్కడ కూడా చూపించారు చాలా మటుకు. తర్వాత హనుమాన్ మ్యూజిక్ ఎందుకు వచ్చింది? నాకు అదే అర్థం అవ్వలేదు. ఈ సినిమా స్టోరీ అంటే భయ్య, ఫస్ట్ పార్ట్లో రావు రమేష్ చచ్చిపోయిన తర్వాత తన కొడుకైన విష్ణు వీళ్ళందరి గురించి తెలుసుకొని వీళ్ళని సంగీత్ మహల్కి రప్పిస్తాడు. ఆ మహల్లో 3 ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. వాళ్ళతో వీళ్ళందరినీ చంపించి తన రివెంజ్ పూర్తి చేసుకోవాలని చూస్తాడు. కానీ మరి అది ఎంతవరకు జరిగింది, అసలు ఆ మహల్లోకి వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే సినిమా చూడాల్సిందే. నాకు అంత బాగానే ఉంది, అంత బాగానే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఓకే అన్నాను కదా, సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది అన్నాను కదా, మరి లాస్ట్లో ఎందుకు? ఆ లాస్ట్లోనే నాకు నచ్చలేదు. అస్సలు క్లైమాక్స్ అస్సలు బాగోదు, చిరాకు క్లైమాక్స్. ఈ సినిమాలో మనల్ని బాగా ఇంప్రెస్ చేసే క్యారెక్టర్స్ అంటే ఒకటి సునీల్, రెండోది సత్య. వీరిద్దరు లేకపోతే అసలు సినిమాయే ఉండదు. ఏదో మిగతా వాళ్ళ క్యారెక్టర్లు అన్నీ అలా వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ మెయిన్ క్యారెక్టర్స్ అయితే వీళ్ళిద్దరు. తర్వాత ఆ 3 డెవిల్స్గా అంటే దెయ్యాలుగా నటించిన ఆ 3. నాకైతే సినిమా బాగా నచ్చింది భయ్య. కాకపోతే ఆ క్లైమాక్స్ ఒకటే దెబ్బేస్తుంది, కానీ ఆ క్లైమాక్స్ కూడా బాగుంటే వేరే లెవెల్లో ఉంటుంది సినిమా. అంతే, ఇంక అంతకు మించి ఏముండదు సినిమాలో. మైనస్ పాయింట్ అంటే ఆ క్లైమాక్స్ మాత్రమే, అదొక్కటే మైనస్ పాయింట్, ఇంకేం ఉండదు. ఓకే గైస్, ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.